నా ఓటమితో ప్రారంభమైంది. నిజామాబాద్లో నా ఓటమిలో కుట్రలు చేసి ఆనాడే మనం రివ్యూ చేసుకుంటే బాగుండేది. కానీ ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది? కామారెడ్డిలో పెద్దసారి ఓడిపోయేదాకా వచ్చింది పరిస్థితి. మూడోసారి ప్రభుత్వం పోయేదాకా వచ్చింది పరిస్థితి. ఒక్కొక్క ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేని, ఓడిపోయిన ఎమ్మెల్యేని ప్రతికా మిత్రులు మీరు మాట్లాడండి. సంతోష్ రావు గారి బాధితులు నాకు మామూలుగా ఫోన్ చేస్తలేదు. అంటే ఈ కంపెనీ పేరు బ్లూఫిన్ అట, మోకిల పల్లారాజేశ్వర రెడ్డి అని అప్పుడు పంపిన మెసేజ్ ఇస్తున్న మాత్రం బ్లూఫిన్ కంపెనీ మోకిల. అయితే నేనేమంటున్నా అంటే ఇంత ఇంత స్పష్టమైనటువంటి నేను ఇస్తున్నా. రేవంత్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మరి ఎందుకు మీకు మీ ఏసీబీ వాళ్ళకు వీళ్ళ ఇల్లు అడ్రస్ దొరుకుతాయి? ఏం అండర్స్టాండింగ్ ఎందుకు లేదు మీకు? లేకపోతే మీరు చర్యలు ఎందుకు తీసుకుంటున్నారని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. ఇక తర్వాత వారు ఏం చేస్తారని నాకు సంబంధం లేదు. ఇక నేను మాత్రం పర్టికులర్గా మళ్ళీ ఒకసారి నా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మా సొంత కుటుంబ సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ ఉద్యమం కోసం వచ్చి నాకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతో 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్లో వాళ్ళు చెట్లు పెట్టి చైనా కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానికి నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతారు. తెల్లారం వేస్తే సింహాలను తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అయితే సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరైనా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు. దానికోసం జీవో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లానింగ్ అది. ఇక వీళ్ళకి 2-3 మనుషులు ఉంటారు సంతానం. ఆయన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అని ఎమ్మెల్యే. ఇది నాకు విషయం ఎవరు చెప్పారంటే మన పల్లారాజేశ్వర రెడ్డి అనే చెప్పాడు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆయన అడగవచ్చు. ఈ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన వైకోల్ అనే ఊరు, సామాన్య కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు.